హలో మిత్రులారా, నా ఛానల్ అడోరబుల్ అక్షాకు తిరిగి స్వాగతం. ఈరోజు విష్ణువు 4వ అవతారం గురించి మాట్లాడుకుందాం. నరసింహ, ది మ్యాలయన్. జననానికి కారణం మానవుడు లేదా మృగం చేత చంపబడని రాక్షస రాజు హిరణ్యకశిపుడు తన కొడుకు ప్రహ్లాదుని విష్ణుభక్తి కోసం హింసిస్తున్నాడు. తల్లిదండ్రులు నరసింహ విష్ణువు యొక్క ప్రత్యక్ష అవతారం, కాబట్టి అతనికి మానవ తల్లిదండ్రులు లేరు. ప్రయోజనం: హిరణ్యకశిపుని చంపడం ద్వారా ప్రహ్లాదుడిని రక్షించడం మరియు ధర్మాన్ని పునరుద్ధరించడం. కథ: తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడానికి మరియు రాక్షస రాజు హిరణ్యకశిపుని ఓడించడానికి విష్ణువు సగం మనిషి, సగం సింహం నరసింహ రూపాన్ని తీసుకున్నాడు. హిరణ్యకశిపుడు ఒక వరం పొందాడు. అతన్ని మనిషి లేదా మృగం, లోపల లేదా వెలుపల, పగలు లేదా రాత్రి, భూమిపై లేదా ఆకాశంలో మరియు ఏ ఆయుధం ద్వారా అయినా చంపలేము. నరసింహుడు ఈ పరిస్థితులను అధిగమించి సంధ్యా సమయంలో, పగలు లేదా రాత్రి కాదు, ఒక రాజభవనం యొక్క గుమ్మంలో, లోపల లేదా వెలుపల కాదు, హిరణ్యకశిపుని తన ఒడిలో, భూమిపై లేదా ఆకాశంలో కాదు, ఉంచి అతని గోళ్లతో అతనిని చంపాడు, ఆయుధం లేదా ఆయుధం కాదు. ముగింపు: తన ఉద్దేశ్యాన్ని నెరవేర్చిన తర్వాత నరసింహుడు శాంతించి తన దివ్య రూపానికి తిరిగి వచ్చాడు. పాఠం: చెడుపై మంచి విజయం, విశ్వాసం యొక్క శక్తి మరియు అహంకారం మరియు దౌర్జన్యం యొక్క పరిణామాలు. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి మీకు ఇష్టమైన భాగాన్ని కామెంట్ చేయండి, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ అడోరబుల్ అక్షా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అందరినీ నా తదుపరి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు జాగ్రత్తగా మరియు నవ్వుతూ ఉండండి మిత్రులారా. ప్రస్తుతానికి బై.